బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనంటూ స్పష్టం చేసింది. శ్రవణ్ కుమార్ కొన్ని నెలలుగా పరారీలో ఉన్నాడన్న ధర్మాసనం శ్రవణ్ కుమార్ కు ముందస్తు బెయిల్ అర్హత లేదని చెప్పింది. రైట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, శ్రవణ్ కుమార్ కు హైకోర్టు నుంచి ఒక బిగ్ షాక్ అయితే తగిలినట్లుగా సమాచారం అయితే అందుతోంది. బెయిల్ పిటిషన్ ను కొట్టేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైనటువంటి శ్రవణ్ కుమార్ రావు విదేశాలకు పారిపోయి అక్కడే ఉంటున్నాడు. కేసులో అరెస్ట్ అవుతానని చెప్పేసి భయపడి ముందుగానే విదేశాలకు పారిపోయారు. పోలీసులు అతని కోసం రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. విదేశాల నుంచి హైదరాబాద్, ఇండియాకి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ శ్రవణ్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా న్యాయవాది ద్వారా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ పై గత కొద్ది రోజులుగా విచారణ జరుగుతుంది. ఈ రోజు శ్రవణ్ కుమార్ రావుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై మరొకసారి హైకోర్టు విచారణ జరిపి శ్రవణ్ కుమార్ రావు గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్నాడు. కేసును ఎదుర్కోకుండా విదేశాల్లో దాక్కున్నాడు కాబట్టి అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు, అతనికి అనర్హుడు అని చెప్పేసి కూడా ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందే. ఛార్జ్ షీట్ లో నిందితుడిగా పేర్కొన్నారు కాబట్టి ఛార్జ్ షీట్ కు సంబంధించి కోర్టులో కూడా దాఖలు చేశారు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. దానికి సంబంధించి పూర్తిగా ఆయన ఆధారాలన్నిటిని కూడా పోలీసులు సేకరించారు. పోలీసు విచారణకు సహకరించకుండా విదేశాలకు పారిపోయాడు కాబట్టి అతనికి ముందస్తు బెయిల్ ఖచ్చితంగా ఇవ్వము అని చెప్పేసి కూడా ఆయన బెయిల్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. ఇక అతను ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే. ఒకవేళ ఇండియాలో ఎక్కడైనా ల్యాండ్ అయినా ఆయన దిగినప్పటికీ ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టులో బిగ్ షాకే తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసుని ఎదుర్కోకుండా ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఖచ్చితంగా కేసు విచారణ ఎదుర్కోవాల్సిందని చెప్పేసి కూడా అయితే శ్రవణ్ కుమార్ కు ఇప్పుడు ముందస్తు బెయిల్ అయితే కొట్టివేసింది హైకోర్టు. మరి శ్రవణ్ కుమార్ తరఫు లాయర్స్ పై కోర్టుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదంటే హైకోర్టు చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలా? అంటే ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్లే అవకాశం ఉంటుంది. హైకోర్టు తీర్పును ఇచ్చింది కాబట్టి ఇలాంటి తీర్పు వాళ్ళకి అనుకూలంగా రాలేదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరొకసారి శ్రవణ్ కుమార్ సంబంధించిన ఏదైతే సైన్స్ అవన్నిటిని కూడా మళ్ళీ తన అడ్వకేట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి సుప్రీంకోర్టులో వేసే అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టులో ప్రయత్నించారు కాబట్టి హైకోర్టు ఖచ్చితంగా కేసు ఎదుర్కోవాల్సిందే, ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పేసి స్పష్టం చేస్తూ ఆ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన ఆర్డర్స్ కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి అక్కడ మరొకసారి ట్రై చేసే అవకాశం ఉంటుంది. లేదంటే విచారణ అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు కూడా విదేశాలు అమెరికాలో ఉంటూ ఇండియాకి రాకుండా ఈ కేసులో అరెస్ట్ అవుతామని చెప్పేసి అక్కడుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వారు బెయిల్ పై బయటికి రావడం జరిగింది. 10 నెలల పాటు జైల్లో ఉండి ఇప్పుడు వీరిద్దరు నిందితులు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి శ్రవణ్ రావు పాత్ర కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదనలు వినిపించడం జరిగింది. దానికి ఏకీభవించి హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ గా సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంది. అక్కడ కూడా మరొకసారి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. సురేష్, అయితే ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టు తోసిపుచ్చింది. నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది శ్రవణ్ కుమార్ పైన? అంటే శ్రవణ్ కుమార్, ప్రభాకర్ రావు వీరిద్దరిని కూడా ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అన్ని కూడా పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖ, హోంశాఖతో పాటు సంబంధించిన సిబిఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులను స్పీడప్ చేసి ఎవరైతే ఇద్దరు నిందితులు అమెరికాలో ఉన్నారో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ కొన్ని చట్టాలను అడ్డు పెట్టుకొని అక్కడే దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటికి తరఫున ఎట్లయినా ఇక్కడ ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తారనే సమాచారంతోనే శ్రవణ్ రావు ఖచ్చితంగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు కొట్టివేసింది కాబట్టి ఇండియాకి వచ్చి విచారణ ఎదుర్కొంటారా లేదంటే సుప్రీంకోర్టులో మరొకసారి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తారా అనేది కూడా మరో 2-3 రోజుల్లో తెలిసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.